హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు పర్ఫెక్ట్ కారం బూందీని ఎలా చేయాలో చూపించేస్తాను. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయితే మీరు కూడా ఇదే విధంగా మంచిగా పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో ఉన్నటువంటి బూందీని ఇంట్లోనే తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఒక కప్ శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండిని ముందే మీరు జల్లించి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాం. బియ్యం పిండి వేయడం ద్వారా మనకి కొంచెం క్రంచీగా చాలా బాగా వస్తాయి బూందీ అనేవి. అందులోకి 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇప్పుడు ఈ బియ్యం పిండి శనగపిండి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పసుపు వేయడం ద్వారా మనకి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇలా నేను చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువగా వాటర్ వేసుకోవద్దండి. మరీ పలచబడిపోయినా కూడా మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా రావు. మరీ గట్టిగా ఉన్నా కూడా మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇలా నేను చూపించిన విధంగా మనకి దగ్గరగా దోశ పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు గరిటెతో కూడా చూపిస్తున్నాను. ఇలా గరిటెని ఇలా అనుకొని ఒకసారి రివర్స్ చేసి ఇలా వేలుతో ఇలా అంటే మనకి ఇలా ఉండాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ వేసుకున్నాం. ఈ ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం బూందీ గరిటె సహాయంతో బూందీ అనేది వేసుకోవాలి. చూడండి, మనం ఇలా వేస్తుంటేనే చిన్నటి ముత్యాల లాంటి బూందీ ఎలా పడుతుందో. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన టిప్ ఏంటంటే మనకి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి. హీట్గా లేకపోతే మనకి బూందీ అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. ఇలా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో రావు. మనకి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో టిష్యూ పేపర్ వేసుకొని అంత బూందీ అంతా తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆగాలి, ఎందుకంటే ఆయిల్ చల్లగా అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఆగిన తర్వాత కాస్త హీట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకొక వాయి కూడా ఇలాగే నేను చూపించిన విధంగా పిండి అంతా వేసేసుకొని ఇలా అంత బూందీ కూడా మనం ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి బూందీ అనేది లైట్గా ఇలా గోల్డెన్ కలర్లో రావాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లు. చూడండి ఇలా ఎంత క్రిస్పీగా బాగా వచ్చాయో. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లోకి కొన్ని పల్లీలు కూడా వేయించుకుందాం. పల్లీలు అనేవి కొద్దిగా కలర్ వచ్చి లైట్గా చిట్లితే సరిపోతుంది. ఇలా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు బూందీలోకి వేసుకుందాం. అలాగే నేను ఇక్కడ 5 నుంచి 6 వెల్లుల్లిపాయలు కూడా అలా లైట్గా దంచుకొని వేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్గా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా కాస్త ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇంకా ఇది కూడా బూందీలో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ బూందీలోకి ఒక 3/4 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి కారం కూడా వేసుకుంటున్నాను. ఉప్పు అనేది కారం అనేది కాస్త టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఎగరేసుకుంటే మనకి బూందీకి కారం ఉప్పు అనేవి బాగా పడతాయి. చూడండి సౌండ్ కూడా ఎలా వస్తుందో. మీరు కూడా నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయితే పర్ఫెక్ట్ బూందీని ఇంట్లోనే తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.